ఆయన సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తనయుడు. 2 ఏళ్లుగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకున్న రాష్ట్ర మంత్రివర్గంలో కీలక నేత. 3 ప్రధాన శాఖల నిర్వహణతో ప్రత్యేక గుర్తింపు. ఇప్పుడు తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరి చూపు ఆ నియోజకవర్గం వైపు పడింది. 2 ఏళ్లకు పైగా లోకేష్ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. శాసన మండలిలో సభ్యుడిగా పరోక్షంగా మంత్రి అయ్యారనే విమర్శలకు చెక్ పెట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తన తనయుణ్ణి ఎన్నికల బరిలో నిలిపారు. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల వడపోత తర్వాత అసలు ఊహల్లో కూడా లేని మంగళగిరి స్థానం నుంచి లోకేష్ పోటీ చేస్తున్నారు. అయితే అక్కడ లోకేష్ కు గట్టి పోటీ ఉంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సిట్టింగ్ సభ్యుడిగా ఉన్నారు. జనసేన మాత్రం మంగళగిరిని సిపిఐ ఖాతాలో వేసి పోటీకి దూరంగా ఉంది. దీంతో లోకేష్ ఓ కఠిన పరీక్షనే ఎదుర్కోవాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ముఖద్వారం మంగళగిరి. సీఎం చంద్రబాబు నాయుడు నివాసం, విపక్ష నేత వైఎస్ జగన్ ఇల్లు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యాలయం, ఇలా రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు చెందిన 3 అగ్రనేతలు అక్కడే ఉన్నారు. ఇలాంటి నియోజకవర్గం నుంచి లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా బరిలో నిలిచారు. ఇదే ఈ స్థానంపై అందరి ఆసక్తిని పెంచేందుకు కారణమైంది. లోకేష్ ఎన్నికల్లో అరంగేట్రం కోసం మంగళగిరిని ఎంచుకోవటం వెనుక రాజకీయ వ్యూహం ఉంది. రాజధాని అమరావతి ఏర్పాటు తర్వాత ఇక్కడ జరిగిన అభివృద్ధి, భూముల ధరలు భారీగా పెరిగిన కారణంగా రైతులకు కలిగిన లబ్ధి, రాజధాని ప్రాంతంలో భూములు లేని వ్యవసాయ కూలీలకు ఇస్తున్న పింఛన్ వంటి అంశాలు ఈ స్థానం వైపు మొగేలా చేశాయి. ఇవన్నీ జరగకముందు గత ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై కేవలం 12 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఇది కూడా ఒక కారణం. ఎన్నికల వ్యూహాల్లో ఆరితేరిన చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచే ప్రతినిత్యం పరిస్థితిని సమీక్షించుకునే అవకాశం కూడా ఉంటుంది. మంగళగిరి నియోజకవర్గం 1962లో ఏర్పడింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1985లో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జమునపై గెలుపొందారు. అనంతరం పొత్తులో భాగంగా ప్రతి ఎన్నికల్లోనూ ఈ సీటును మిత్రపక్షాలకు టీడీపీ కేటాయిస్తూ వచ్చింది. మిత్రపక్షాల అభ్యర్థులు 1994లో మాత్రమే విజయం సాధించారు. 2014లో హోరాహోరీగా పోటీ జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి లోకేష్ ఇప్పుడు గట్టి సవాల్ ఎదుర్కొంటున్నాడు. టీడీపీకి మొదటి నుంచి బీసీలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఇక్కడ అత్యధికంగా బీసీ ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్యలో 30% పైగా బీసీలు ఉన్నారు. అంటే సుమారుగా 66,000కు పైగా ఉంటే అందులో చేనేత వర్గానికి చెందిన వారి ఓట్లు 29,000, ఎస్సీ ఓటర్లు 50,000 మందికి పైగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన గంజి చిరంజీవిని రంగంలోకి దించింది. హోరాహోరీ పోరులో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 12 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవి ఓడిపోయారు. ఈవీఎం ఓట్లలో టీడీపీ అభ్యర్థికి ఆధిక్యం వచ్చినప్పటికీ పోస్టల్ బ్యాలెట్లతో ఆళ్ల రామకృష్ణారెడ్డి బయటపడ్డారు. నియోజకవర్గంలో చేనేతలు, బీసీ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఓ దశలో ఇక్కడి నుంచి బీసీ అభ్యర్థిని పోటీలో నిలపాలని వైకాపా మొదట్లో భావించింది. నియోజకవర్గానికి చెందిన బీసీ నేత ఉడతా శ్రీను వైకాపాలో చేరిన సందర్భంలో ఆయనకు టికెట్ ఖాయమని ఉధృతంగా ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా లోకేష్ బరిలో దిగటంతో వైకాపా కూడా వ్యూహం మార్చుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేనే మళ్లీ రంగంలోకి దించింది. గత ఎన్నికల్లో ఆళ్ల పోటీ చేసే సమయానికి ఆయన కొత్త. కానీ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంపై పట్టు పెంచుకున్నారు. మరోవైపు జనసేనతో పొత్తులో భాగంగా వామపక్ష అభ్యర్థి ముప్పాళ్ల నాగేశ్వరరావు, భాజపా నుంచి జగ్గారపు రామ్మోహన్ రావు, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎస్కే సలీం కూడా పోటీలో ఉన్నా వారి ప్రభావం నామమాత్రమే. లోకేష్ తన గెలుపుకు అభివృద్ధి మంత్రం పఠిస్తున్నారు. వెన్నుదన్నుగా నిలుస్తారనుకున్న బీసీల్లో కీలక నేతగా ఉన్న కాండ్రు కమల టీడీపీని వీడి వైసీపీలో చేరారు. చేనేత ఓటర్లపై ఆమె ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే లోకేష్ పోటీని స్వాగతించని నాయకులు ముభావంగా ప్రచారంలో పాల్గొంటున్నా చివరి వరకు సహకరిస్తారా అనేది సందేహంగానే ఉంది. వైసీపీ నేతల మధ్య ఐక్యత అంతగా కనిపించడం లేదు.
పార్టీలో కీలక నేత గోపిరెడ్డి వంటి వారు ఇంకా వైసీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డికి దూరంగానే ఉన్నారు. అందరినీ కలుపుకుపోవటంలో ఆర్కే పెద్దగా సఫలమవుతున్నట్లు కనిపించదు. అయితే కాండ్రు కమల చేరిక కొంతవరకు కలిసొచ్చే అంశం. అలాగే రాజధాని భూముల విషయంలో ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిలో ఉన్న అవినీతిపై ఆర్కే చేసిన పోరాటం ప్రజల్లోకి వెళ్లింది. ఇదే ఆయనకు కనిపించే సానుకూల అంశం. టీడీపీ తరపున లోకేష్ పోటీలో ఉండటంతో వైఎస్ జగన్ కూడా మంగళగిరిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. వైఎస్ షర్మిల, విజయమ్మలు కూడా ఇక్కడి నుంచే ప్రచారాన్ని చేపట్టనున్నారు. సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్న లోకేష్ ను ఎదుర్కోవాలంటే ఆర్కే చాలా శ్రమించక తప్పదు. సిపిఐ తరపున పోటీ చేస్తున్న ముప్పాళ్ల నాగేశ్వరరావు గత ఎన్నికల్లో 3,567 ఓట్లు తెచ్చుకున్నారు. సిపిఎం తరపున వీరరాఘవులు పోటీ చేశారు. ఆయనకు 6,627 ఓట్లొచ్చాయి. బహుజన్ సమాజ్ పార్టీ 577 ఓట్లు మాత్రమే తెచ్చుకుంది. వీరంతా కలిసినా ప్రస్తుతం ఓట్ల చీలిక తప్ప పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు.